ఊరికి తెలిసి తెలియని చేష్టలు చేసుకుంటా మొత్తం అంతా గబ్బులు చెప్తాను. ఈరోజు రైతాంగం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా మీరు ఈ చెరువులన్నింటినీ నింపాలి. ఏదో తీసుకొని వచ్చినాము, ఆ కాలువలు పాసాన్ అయిపోయినాయి, ఏదో గుంతలు నింపినాము అని కాదు. 2 సంవత్సరాలుగా అసలుకు ఏ చెరువు నిండలేదు. 2 సంవత్సరాలుగా ఈ పిఏబిఆర్ రైట్ కెనాల్కి ఉన్న ఏ చెరువు నిండలేదు. ఖచ్చితంగా అన్ని చెరువులు నిండాలి. మీకు అవసరమైతే అక్కడున్న మా రైతులు, ఆ గ్రామస్తులు అందరూ కూడా సహకరిస్తారు. మీకు ఎవరో ఒకరిద్దరే తెలిసి ఉంటారు ఆ ఊర్లలో. వాళ్ళ వల్ల చేత కాకపోతే డెఫినెట్గా చెప్పండి. దాంట్లో ఏం భేషజాలు ఏం లేదు. రైతుల విషయంలో వాళ్ళకు ఆ పార్టీ వాళ్ళకి చెప్పాలి, ఈ పార్టీ వాళ్ళకి చెప్పాలి. రైతుల్లో ఎక్కడ కానీ పార్టీలు కానీ ఉంటుంటారు. సో ఖచ్చితంగా ఈ అన్ని చెరువులు కూడా 24 చెరువులు కూడా నింపాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము, డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే ఖచ్చితంగా ఎందుకు అంటే లాస్ట్ టైం ఊరికి గుంతలు నింపేది, ఊరికి 10 రోజులు నీళ్ళు వచ్చేది, మమ అనిపించడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది అంతా ఎట్లా తయారవుతుందంటే పీపీపీ మోడ్లో జరుగుతుంది అనమాట. ఆయన ఎక్కడో ఉంటాడు, అదేదో సినిమాల్లో ఉంటే వామ మెరుపుతీగా అన్నట్టు నెలకు ఒకసారి 2 రోజులు వస్తారు. ఇక్కడ వాళ్ళ అటెండర్లు పిఏలు ఏదో చూసుకుంటా అంటారు. వాళ్ళకు తెలియదు, ఈ అవగాహన లేదు. కాబట్టి మంచో చెడో నువ్వు గెలిచావు. ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నదానిలో నువ్వు నాశనం చేయొద్దండి, రైతాంగాలను నాశనం చేయొద్దండి అని కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి చోట ఇంకా 2 years నుంచి వాటర్ రాలేదంటే అర్థం చేసుకోండి. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ మంచి పంటలు పండే ప్రాంతంలో ఇప్పటికీ గిట్టుబాటు ధర మీద ఏమీ చేయలేకపోతున్నారు. అరటి అలాగే ఉంది, చీనీ అలాగే ఉంది, ఒక దానిమ్మ కోటే కొద్దిగా స్టేబుల్గా ఉంది. టమోటో చూసాం, నిన్నటి వరకు 300-400 రూపాయలు బాక్స్ పలికింటే ఈరోజు 60 రూపాయలకు వచ్చింది. అదేవిధంగా ఆనియన్స్ అదేవిధంగా పోతుంది, కనకాంబరాలు అట్లే పోతున్నాయి. మొత్తం అన్నీ కూడా ఎవరు మాట్లాడేవాడు లేడు, అంత బ్రోకర్లదే రాజ్యం అయిపోతుంది. తను అడిగేవాడు, ప్రశ్నించేవాడు ఎవడన్నా ఉంటా అంటే ఏమని అనుకోవచ్చు. ప్రభుత్వము మార్కెట్ ఇంటర్ఫీర్ అయినా అనుకో, నువ్వు కొనకపోతే మేము కొంటామని మార్కెట్ గవర్నమెంట్ వచ్చిందనుకో, ఖచ్చితంగా వీళ్ళు కూడా రేట్ పెంచుతారు. ఆ పద్ధతి ఎక్కడ కనపడుతోంది? ఆ మార్కెట్ ఇంటర్ఫీర్ కాదు కదా, ఏమే కానీ చేసే పరిస్థితిలో లేదు. సో ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ ధర్మవరం పిఏబిఆర్ రైట్ కెనాల్లో ఉన్న అన్ని చెరువులు నింపాలి. మీరేందో ఆ చెరువులేకి అట్లా పోనిచ్చేసి మూసేసేది కాదు. మీరు ఖచ్చితంగా ఇది కావాలంటే పటిష్టమైన బందోబస్తు పెట్టాలి, మానిటరింగ్గా తిరుగుతూ ఉండాలా. తిరిగి ఈ కాలువ గట్టు మీద తిరుగుతూ ఖచ్చితంగా ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ పీకేసినా కానీ ఎవరైనా కానీ ఇది చేసినా కానీ వాళ్ళందరినీ కూడా టఫ్గా యాక్షన్ డీల్ చేస్తేనే తప్ప ఈ చెరువులకు నీళ్లు రావు. ఖచ్చితంగా ఈ చెరువులన్నీ నింపాలని చెప్పేసి కోరుకుంటాం. ఇప్పటికే 4 రోజులు డెఫినెట్గా ఈ రైతాంగం అందరినీ తీసుకొని పోయి కలెక్టరేట్ దగ్గర మేము ధర్నా చేసే పరిస్థితి. మీరు అడాతడపా చేసినా కూడా మేము ధర్నా చేస్తాం. ఖచ్చితంగా ట్యాంకులు నింపాల్సిందే. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మీరు నీళ్లు ఇవ్వలేదు, గుంతలకు మాత్రమే వాసన చూపించి పంపిస్తున్నారు, ఆకలి తీర్చే పరిస్థితి లేదు. మీరు ఈసారి నింపకపోతే ఖచ్చితంగా రైతు ఆత్మహత్యలు పెరుగుతాయి. ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు. నేను కొనుక్కుంట్ల ఆ ఏరియాకి పోతే ట్రాక్టర్లతో తోలుతున్నారు, శివంపల్లిలో ట్రాక్టర్లతో తోలుతున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఈ తెలుగుదేశం దాంట్లో ఆ పసుపు పురుగు అదేందో వచ్చి పచ్చు పురుగు పొలుసా అది వచ్చి మొత్తం అంతా చెట్లన్నీ తినేస్తాను. దానిమ్మ చెట్లు చూసినాను, అది కూడా అంతే. మా యాప్ ఏమంటాడు చంద్రబాబు అతనికి ఏం తెలుసండి, డ్రోన్లో వస్తుందంట, డైరెక్ట్ చూస్తుందంట, పుట్టకంటుందంట. ఇది ఎక్కడదా? నువ్వు ఇంట్లో దోమలు చంపలేవు అట్లా, తోటలో వచ్చి రైతాంగానికి ఎందుకు ఊరికే డ్రోన్లో వచ్చి చంపేది? ఇవన్నీ కథలు మానండి. రైతుకి ఏ విధంగా వ్యవసాయం చేసుకోవాలో తెలుసు, అతను బాగా దాంట్లో ఆరితేరిన వాడు. నువ్వు ఇవ్వాల్సింది ఏంది? మంచి నీళ్ళు ఇవ్వండి, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వండి, వేరేది ఏం అవసరం లేదు. ఇప్పుడు చూడు ఎన్ని చోట్ల పంట అంతా నష్టపోయింది. ఇంతకుముందు ఎదురుగాలు వచ్చి దాడి తోట కావచ్చు, మురుగుబులో కావచ్చు, మొత్తం అంతా పంట నష్టపోయింది. ఎప్పుడు ఏమి ఇచ్చినారు? ఇంతవరకు లేదు. ఇమ్మీడియట్గా 2 రోజుల్లోనే ఇచ్చేస్తామని చెప్పినారు. ఇంతవరకు పంట గిట్టుబాటు లేదు. సారీ, పడిపోయిన దానికి పంట నష్టపరిహారం అరటికి కానీ ఏ దానికి లేదు. పంట నష్టపరిహారం ఎప్పుడు ఇచ్చినాడు చెప్పండి? ఇన్పుట్ సబ్సిడీ ఏమి ఇచ్చినాడు చెప్పండి? రైతులకు ఏం చేసినాడు చెప్పండి? నేను కాదు, ఆయన ఇంతకుముందు పోతే ముసలోళ్ళు చెప్తున్నారు ఇతన్ని నమ్మి మోసపోయినాము అని చెప్పేసి. వాళ్ళు చెప్తున్నారు బాగా 1500 రాలే, 3000 నిరుద్యోగ వృత్తి రాలే, ఇదన్నీ. రైతాంగాన్ని ఏ విధంగానూ ఆర్పలేదు. ఏమంటే నిన్న అచ్చెన్నాయుడు ఎప్పుడో ఇచ్చినాడు, వ్యవసాయ శాఖ మంత్రి. మేము చేసినట్టు రాయలసీమకి ఏదైనా చేయండి, మీరు చేసినంత ద్రోహం రాయలసీమకి ఎవరు చేసినాడు? ఆ విధంగా ద్రోహం చేసినాడు. దయచేసి ఐ రిక్వెస్టింగ్ దిస్ గవర్నమెంట్, మీరు భేషజాలకు పోకుండా మాకు ఈ రైట్ కెనాల్లో ఉన్న అన్ని ట్యాంక్స్ నింపాలని చెప్పేసి కోరుతున్నాను.
థ్యాంక్ యూ.